ఓ పక్కన చైనాని దెబ్బ కొట్టడానికి మళ్ళీ రష్యాని ప్రోత్సహిస్తుంది అమెరికా. ఒకప్పుడైతే అమెరికా రష్యాల మధ్య శత్రుత్వం ఉన్నప్పుడు చైనాని ప్రోత్సహించింది అమెరికా. యాక్చువల్గా భారతదేశానికి అదే అతి పెద్ద సమస్య అయింది. భారతదేశం రష్యా టీంలో అనేటటువంటిది ఒక నమ్మకం పడిపోయింది. ఇదివరకు మన ఆయుధాలను అక్కడి నుంచి కొంట వాళ్ళతో ఉన్నటువంటి వ్యూహాత్మక ఒప్పందం, అదే సందర్భంలో ఇంతకుముందు జరిగినటువంటి యుద్ధ వాతావరణాల సందర్భంలో రష్యా మనకి తోడు నిలబడ్డం, వీటన్నిటి దృష్ట్యా మనల్ని రష్యా కూటమిలో భాగంగా అనుకునేసి మనల్ని దెబ్బ కొట్టడం కోసం అని చెప్పేసి మన పక్కన ఉన్న పాకిస్తాన్ని పెంచి పోషించి ప్రోత్సహించింది, మన పక్కన ఉన్న చైనాని పెంచి పోషించి ప్రోత్సహించింది. చైనా ఇవాళ రోజున చైనాలో ఇండస్ట్రీస్ అన్ని రావడానికి కారణం ఏంటంటే రష్యాని దెబ్బ కొట్టడం కోసం అమెరికా తీసుకెళ్లి చైనాలో పెట్టించినటువంటి పరిశ్రమలే. ఇప్పుడు ఆ చైనా నెంబర్ 2కి వచ్చేసేసి అదే అమెరికాకి సవాల్ విసురుతా టారిఫ్లు ప్రతి టారిఫ్లు ఇష్యూ చేస్తున్న నేపథ్యంలో మొన్నటిదాకా రష్యాను తొక్కేయడం కోసం ఉక్రెయిన్ని ముందు పెట్టి కథ నడిపించినటువంటి అమెరికా బైడెన్ పక్కకి వెళ్ళిపోయాక ఇప్పుడు ట్రంప్ ఆధ్వర్యంలో దాంతో సంబంధాలు మెరుగుపరుచుకుంటున్నటువంటి అమెరికా తాజాగా పుతిన్ దగ్గరికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి సంబంధించినటువంటి స్పెషల్ రాయబారిని పంపించింది స్టీవ్ విక్టాఫ్ని. తను మాస్కో వెళ్ళి మరి పుతిన్తో చర్చలు, చైనా నుంచి దూరంగా ఉంచేటటువంటి ప్రయత్నం దిశగా అడుగులు అన్నటువంటిది కనబడుతోంది.